ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయ ఉపనిషత్తు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము బ్రహ్మానందవల్లిలో మొదటి అనువాకం చూసాము. ఆ అనువాకలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. వాటి గురించి ఒకసారి మళ్ళీ ఆలోచన చేద్దాము. ఇందులో ఈ అనువాకలో మనకు ఫస్ట్ మంత్రాలు ఇస్తూ ఉన్న టైంలో చాలా సుదీర్ఘమైన భాష్యం ఉన్నది దానికి. బ్రహ్మవేత్త అంటే ఎవరు అని చెప్పి, తర్వాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న ఏ బ్రహ్మ ఉన్నదో దాన్ని తెలుసుకున్నవాడు దాన్నే పొందుతాడు అని చెప్పి, ఆ విధంగా పొందినవాడు ఆ బ్రహ్మగానే ఉంటాడు అని చెప్పి, అక్కడి నుంచే ఆ ఆత్మ నుంచే ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీళ్ల నుంచి పృథివీ, అక్కడి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు ఉద్భవించాడు. అందుకని ఈ పురుషుడు అన్నరసమయుడై ఉంటాడు. ఆ అన్నరసమయుడైన పురుషుడికి ఇదిగో ఇది తల, అది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి, ఇదిగో ఇది మధ్యలో ఉన్నది ఆత్మ, దాని పుచ్చము, దాని ఆధారం అని ఆ శ్లోకం అని చెప్పింది. ఇందులో మనము అన్నమయ్య కోసమని చెప్పే ఏ అన్నరసమయమైన పురుషుడున్నాడో వాడి గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇందులో దానికి తల ఇది, దాని కుడి చెయ్యిది, దాని ఎడం చెయ్యిది అని చెప్తూ ఉన్నప్పుడు, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో మన గురువుగారు మూషా నిషిక్త అని ఒక మాట అన్నారు. ఒక మూసలో పోసి మనం ఒకవేళ ఏవైనా బొమ్మలు తయారు చేస్తే ఎట్లా ఉంటుందో, అట్లా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి ఒకటి ఉంటుంది అని చూపిస్తూ వచ్చారు. ఇక్కడ ఏతత్ ప్రకృత్యా ఉత్తరేషాం ప్రాణమయాదీనాం రూపకత్వ సిద్ధిః మూషా నిషిక్త ధృత తామ్ర ప్రతిమావత్ అని చెప్పారు. మూష అంటే ఒక మూస. ఒక మూసలో తామ్రం అంటే ఏదో రాగి అన్న ఏదో లోహాన్ని కరగబెట్టి పోసామనుకోండి. అప్పుడు దానితో ఒక ప్రతిమ తయారవుతుంది గదా! అట్లా ఆ మూసలో పోసిన ఏదో లోహపు ప్రతిమల్లాగా ఒక దాంట్లో ఒకటి ఉంటాయని ఆయన చెప్తూ వచ్చారు. చెప్తూ ఇంకిక్కడి నుంచి ఒకటైపోయింది కదా! మనకు అన్నమయ్య కోశము. దాని లోపల ప్రాణమయం అందులో, మనోమయం అందులో, విజ్ఞానమయం అందులో, ఆనందమయం ఉంటాయి. దాని వెనకాల అసలు యాక్చువల్‌గా ఆత్మ ఉంటుంది. మనం ఈ కోశాలన్నీ దాటుతూ దాని దగ్గరికి వెళ్ళాలి. ఇంక అక్కడే ఉండాలి. అక్కడికెళ్ళి మళ్ళీ ఇవతలకొస్తే ఏమి ఉపయోగము? ఆత్మస్థితికి చేరి ఇంక అక్కడే ఉండాలి జారకుండా. దానికోసం మనకు ప్రయత్నం ఇప్పుడు. అయితే దీన్ని ఇట్లా అర్థం చేసుకోమని ఆయన మూషా నిషిక్త ధృత తామ్ర ప్రతిమ అని చెప్పాడు గదా! దాని గురించి ఇంకొక రకంగా గూడా అక్కడక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలా ఈజీగా దాన్ని అర్థం చేసుకోవడానికి. రష్యన్ డాల్స్ ఉంటాయి. రష్యన్ బొమ్మలు. అవెట్లా ఉంటాయంటే, వాటి ఒక బొమ్మ ఉంటుంది గదా! గుండ్రంగా ఉంటుంది. చెక్క బొమ్మల్లాగా ఉంటాయవి. గుండ్రంగా ఉంటాయి. ఆ రష్యన్ డాల్స్. ఇట్లా ఉంటాయి. యూజువల్‌గా మధ్యలో ఇట్లా ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది పొట్ట దగ్గర. దాన్ని ఓపెన్ చేస్తే ఈ పైది ఇవతలకొచ్చేస్తుంది. ఈ పైది తీసి చూస్తే లోపల దానికన్నా ఒక చిన్న బొమ్మ ఉంటుంది. అది గూడా ఇట్లా మధ్యలో ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని కొంచెం ఇట్లా ట్విస్టింగ్ చేసి తీస్తే ఈ పైన భాగం వచ్చేస్తుంది. అందులో చూస్తే అంతకన్నా ఒక చిన్న బొమ్మ ఉంటుంది. మళ్ళీ దాన్ని కొంచెం ట్విస్టింగ్ చేసి తీస్తే అందులో ఇంకో చిన్న బొమ్మ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది అని ఇట్లా కూడా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది కాక నేను దీని గురించి ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకున్నదేమి అంటే, చాలా ఈజీగా నా మనసుకి ఇక్కడ నేను చెప్పుకుంటూ వెళ్ళిందేదున్నదో, ఇప్పుడు ఇదుంది గదా! దీనికి దాని తలే దీని తల.
దానికేమి తల ఉన్నదో తస్య ఇదమేవ శిరః. తస్యాస్య పురుషస్య అన్నరసమయస్య ఇదమేవ శిరః ప్రసిద్ధం. దానికే తల ఉన్నదో దీనికదే తల అని చెప్పారు. దానికే కుడి చెయ్యో దీనికదే కుడి చెయ్యి. దానికి ఏ ఎడమ చెయ్యో దీనికదే ఎడమ చెయ్యి. దానికే మధ్య భాగమో దీనికదే మధ్య భాగము. దానికే పుచ్చమో దీనికదే పుచ్చం ఇంక వెళ్ళని చెప్పింది ఈ మంత్రం మనకు. నేను మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిన దాన్ని నేనే వింటూ ఉంటే నాకు మనసులో ఇంకొక భావన కలిగింది. మనము ఒక చొక్కా పైన, ఒక చొక్కా పైన, ఒక చొక్కా పైన ఒకటి అట్లా ఒక 4, 5 చొక్కాలు వేసుకున్నాము. వేసుకొని ఎందుకంటే చాలా చల్లగా ఉన్న ప్రదేశం అనుకుందాం. ఒక చాలా చల్లగా ఉన్న ప్రదేశంలో మనం ఒక 5 చొక్కాలు ఒకదాని పైన, ఒకదాని పైన, ఒకదాని పైన లేయర్స్ లాగా వేసుకున్నాము. వెచ్చగా ఉండడం కోసము. పొద్దున బయటికి వెళ్ళి తూర్పు సైడ్ తిరిగి నిలబడ్డాను. చేతులు 2 చాచామనుకోండి. దక్షిణం సైడు చెయ్యేదున్నదో అది నా కుడి చెయ్యి. ఉత్తరం సైడు ఏ చెయ్యున్నదో అది నా ఎడమ చెయ్యి. ఆ రకంగా నేను నిలబడి ఉన్నాననుకోండి. అప్పుడేం జరిగింది, నేను నా కుడి చెయ్యి కదిలించాననుకోండి. నా కుడి చెయ్యి కదిలిస్తే దానికి నేను తొడిగిన 5 చొక్కా చేతులు కదులుతాయి ఒకటేసారి. మళ్ళీ ఆ చొక్కా చేతులకు సెపరేట్‌గా చైతన్యం లేదు. వాటంతట అవి కదలలేవు. వాటంతట అవి ఏమీ చెయ్యవు. అయితే నా చెయ్యి కదిలిస్తే, ఆ చొక్కా చేతులు 5 కదులుతాయి ఒకటేసారి. ఒకదాని లోపల, ఒకదాని లోపల, ఒకదాంటి లోపల ఒకటుండి. అట్లానే నేను నా ఎడమ చెయ్యి కదిలించాననుకోండి, ఆ ఎడమ చేతికి తగిలించుకున్న 5 చొక్కా చేతులు కదులుతాయి ఒకటేసారి. అట్లానే నేను తగిలించుకున్న ఈ 5 చొక్కాలు, ఈ 5 కోశాలు, కోశాలంటే ఒరల్లాగా ఉంటాయి, ఏదో తిత్తుల్లాగా ఉంటాయని చెప్తారు. తోలు తిత్తులనుకోండి. అన్నీ తోలు తిత్తులు గాదు. అన్నమయ్య కోశం ఒకటి తోలు తిత్తి. దాంట్లోపల మిగిలినవన్నీ నిండి ఉన్నాయి. ఈ మొత్తం 5 రకాల చొక్కాల్ని, 5 రకాల చొక్కాల్ని నేను తగిలించుకొని ఉన్నాను. నేను నా కుడి చెయ్యి కదిలించాననుకోండి, ఈ 5 చొక్కా చేతులు కదులుతాయి. ఇప్పుడు మీరున్నారు గదా! అక్కడ కూర్చొనున్నారనుకోండి ఇది వింటూ. మీరు మీ కుడి చెయ్యి కదిలించారనుకోండి, మీరు మీ కుడి చెయ్యి కదిలిస్తే, దాని పైన ఉన్న ఈ 5 కోశాలు కదులుతాయి. 5 కోశాలు కదులుతాయి. ఆ పైన వాటన్నింటికన్నా పైన ఎందుకు మనము నిజంగా గూడా ఏదో సూర్యుడికి ఎదురుగా నిలబడి తూర్పు సైడ్ తిరిగి, 2 చేతులు చాచి సూర్యుడిని చూస్తూ నిలబడ్డామనుకోండి. అప్పుడు నేను నా కుడి చెయ్యి కదిలించాననుకోండి. నా కుడి చేతిని ఇట్లా వంచాననుకోండి. అప్పుడు నాకేం కనిపిస్తుంది? అన్నింటికన్నా పైన ఉన్న చొక్కా ఒకటే కనిపిస్తుంది కదా! నేనేదో ఒక తెల్ల రంగు, పచ్చ రంగు, నల్ల రంగు, గ్రీన్ కలర్, ఆ తర్వాత పింక్ కలర్ చొక్కా వేసుకున్నాననుకోండి. మిగిలినవన్నీ కనిపించవు. ఆ పైన ఉన్న పింక్ కలర్ చొక్కా ఒకటి కనిపిస్తే, ఓహో! పింక్ కలర్ చొక్కా చెయ్యి మాత్రం కదిలింది అని ఎట్లా చెప్తాను? పింక్ లోపల, గ్రీన్ లోపల, బ్లాక్ లోపల, యెల్లో లోపల, వైట్ లోపల నేను కదిలించాను దాన్ని. నేను కదిలిస్తే నాతో పాటు ఇవన్నీ కదులుతాయి. అట్లా ఒక దాంట్లో ఒకటి ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పైది చూస్తావంతే. పైన ఉన్న ఈ 5 చొక్కాల్లో ఫైనల్‌గా నీ కళ్ళకి కనిపించేది లాస్ట్‌గా ఉన్న చొక్కా అనుకుంటున్నావు. అదే నేననుకుంటున్నావు కాదు. నువ్వు నువ్వు తగిలించుకున్న చొక్కాల్లో గూడా మళ్ళీ ఒక చొక్కాను చూసి ఇది నేననుకుంటావు. ఫైనల్‌గా నీకు పైన కనిపిస్తున్న చొక్కా చూసి ఓహో! ఇది నేననుకుంటావు గానీ, మిగిలినవి లోపలివి ఉన్నాయి. వాటన్నింటి లోపల అసలు నేనున్నాను. నా చెయ్యి అందులో లేకపోతే, ఆ చొక్కా చేతులు కదలవింక. నా చెయ్యి అందులో ఉంది గాబట్టే, ఆ చొక్కా నేను నా చెయ్యి కదిలిస్తే ఆ చొక్కా చేతులన్నీ కదులుతున్నాయి. అట్లానే నేను హుడీస్ ఉన్న ఏవో చొక్కాలు వేసుకున్నాననుకోండి. నా తల ఆ హుడీ తలలాగా ఉంటుంది. నేను నా తల కదిలిస్తే ఆ హుడీ గూడా కదులుతుంటుంది. అంత మాత్రాన హుడీ నేను గాదు గదా! నేను అందులో ఉన్న తల. కాబట్టి అట్లా దాన్ని నా మధ్య భాగం ఉన్నదనుకోండి, నా పొట్ట చూపించాలి అంటే, పైన ఉన్న చొక్కాకి ఏదో మనం ఇందాక చెప్పుకున్న పింక్ కలర్ చొక్కా పొట్ట చూపించి, దీనికున్న పొట్ట అదేదో గుండి, అది నా పొట్ట అని చెప్పం గదా! వాటన్నింటికి లోపల నా పొట్ట ఉన్నది అది కదిలితే పైనవన్నీ కదులుతుంటాయి. అట్లానే నా పుచ్చము. నేను కదిలితే దాని పైన ఉన్నవన్నీ కదులుతాయి. అట్లా ఒకదాంట్లో ఒకటి
మూషా నిషిక్తంలాగా, మన రష్యన్ బొమ్మల్లాగా మన పైన ఇవన్నీ తొడుగులు. ఈ తొడుగులను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నువ్వు ఆ తొడుగులు చూసుకో ముందు. 1 గాదు, 2 గాదు, 3 గాదు, 4 గాదు, 5 తొడుగులు తొడుక్కొని కూర్చున్నావు. అందులో గూడా మిగిలిన తొడుగులు పట్టించుకోవు. ఓన్లీ అన్నమయమైన కోశం ఏదున్నదో పైన ఉన్న తొడుగు చూసి అది నేనంటావు. ఎంత అన్యాయమో! ఎంత అన్యాయం జేసుకుంటున్నావు నీకు నువ్వు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది మనకు ఈ మంత్రము. ఇంక తర్వాత మంత్రాలు కూడా. మన శంకర్ల వారు మూషా నిషిక్తం అన్నదాన్ని పక్కకి పెట్టరసలు. దీన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. మూషా నిషిక్తం ఎందుకు? ఎందుకు అంటే, మన దేహం ఏదున్నదో ఇది ఒక మూస అనుకోండి. ఈ తిత్తి, తోలు తిత్తి ఇది ఏదో ఒక మూస అనుకోండి, ఒక అచ్చు. అందులో ప్రాణం పోసి, దాంట్లో మనసు పోసి, దాంట్లో జ్ఞానం పోసి, దానిలో ఆనందం పోసి, ఈ 5 తొడుగులతో ఉన్న బొమ్మను తయారు చేస్తే టెక్నికలీ ఆ బయట ఉన్న ఆ మూస ఒక్కటే. అందులో ఇవన్నీ నింపుకుంటూ పోతాం మనము. ఆ రకంగా అంటే మొత్తం నిండి ఉన్నాయి. కొంత గాదు. ఇప్పుడు నా అన్నమయ్య కోశం ఉంది గదా! పైన ఉన్న ఫైనల్ చొక్కా, ఐదో చొక్కా. ఈ ఐదో చొక్కా ఏదున్నదో అన్నమయ్య కోశము, అందులో మొత్తం ప్రాణం పైనుంచి కింది దాకా నిండి ఉన్నది. తల నుంచి పాదాల దాకా పూర్తిగా అణువణువు ప్రాణమయ కోశం నిండి ఉన్నది. మధ్యలో గ్యాప్ లేదు. అన్నమయ్య కోశంలో ప్రాణమయ కోశం ఉంది అంటే, ఒక చొక్కా చేతికి, ఒక చొక్కా చేతికి మధ్యలో కొంతైనా గ్యాప్ ఉన్నట్టు దీనికుంటుందేమో అని ఊహించరాదు. కంప్లీట్‌గా అన్నమయ్య కోశం అంతా నిండి ఉన్నది. ఎట్లా అంటే, బెలూన్‌లో గాలి నిండి ఉన్నట్టు, ఏదో ఒక తోలు తిత్తిలో గాలి నిండి ఉన్నట్టు, ఈ తోలు తిత్తిలో ఆ గాలి మొత్తం నిండి ఉంటుంది. ఆ నిండి ఉన్న గాలి ప్రాణమయ కోశం. దాని లోపల మళ్ళీ మనసుంటుంది. ఆ మనసు గూడా ఈ ప్రాణమయ కోశంతో సహా నిండి ఉన్న కంప్లీట్ మన అన్నమయ కోశమంతా ఈ మనసు నిండి ఉంటుంది. గ్యాప్ లేకుండా. ఇంక అచ్చంటే అట్లా ఇట్లా గాదు. అచ్చంటే అట్లా ఇట్లా గాదు. ఎట్లా అంటే ఆ మూసలో పోసి ఫస్ట్ ప్రాణమంతా ముందు బోసేసి, అందులోనే మళ్ళీ మనసంతా బోసి, అందులో మళ్ళీ బుద్ధంతా బోసి, జ్ఞానమంతా బోసి, అందులో మొత్తం ఆనందమంతా బోసి చూస్తే, ఎట్లా మొత్తం అంతా నిండి ఉంటాయో, అట్లానే ఈ మొత్తం బొమ్మలో మిగిలినవన్నీ నిండి ఉంటాయి. అయితే ఇవన్నీ గూడా నా పైన నేను తగిలించుకున్న చొక్కాలు. నేను కదిలితేనే ఇవి కదులుతుంటాయి పాపం. నేను కదిలితే నాతో పాటు ఇవన్నీ కదులుతాయి. నేను కదిలితే అవి కదలకుండా ఉండడం అన్నది ఉండదు. వాటికి అవకాశం లేదు. నేను కదిలానంటే అవి నేను ఏ డైరెక్షన్‌లో వాటిని కదిలిస్తానో, అదే డైరెక్షన్‌లో 5 కదులుతాయి ఒకటేసారి. 5 ఏదో డాన్స్ చేసినట్టు, గ్రూప్ డాన్స్ చేసినట్టు గ్రూప్ డాన్స్ చేసినట్టు నేను కాలు కదిలించానంటే, కాలన్న తిత్తిలో ఉన్న ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయాలు మొత్తం అన్నీ కదిలి తీరవలసిందే. నేను కదిలించానంటే 5 కోశాలు కాళ్ళు కదులుతాయి అంతే మరి. నేను కదిలానంటే మొత్తం 5 కోశాలు తలలు కదులుతాయి. ఆ రకంగా ఉంటుంది. అయితే పైది చూసుకొని ఇది నేననుకుంటున్నావు నువ్వు. పైది ఉన్నది 5 కోశాల్లో పైన ఓటి అందులో. 5 చొక్కాలు తగిలించుకొని కూర్చున్నావని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇది చెప్తూ ఇంకొక చాలా ముఖ్యమైన మాట అన్నారు ఇందులో. ఈ తలల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే కన్నా ముందు, అసల ఇది మొత్తము మనిషి శరీరం లాగానే ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? పురుషుడి ఆకారంలో ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ ఎందుకు చేస్తారు? పిల్లి ఆకారంలో ఉంటుంది. కుక్కపిల్ల ఆకారంలో ఉంటుందని ఎందుకు చెప్పరు? చేప ఆకారంలో ఉంటుంది అట్లా ఎందుకు చెప్పరు? ఎప్పుడు చూసినా పురుషుడు ఆకారంలో 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల టైప్‌లోనే ఎందుకు చెప్తారు అంటే, దానికా ప్రాధాన్యం ఉన్నది మరి. మనిషి రూపానికి ఆ ప్రాధాన్యత ఉన్నది అని చెప్పారు. అనేసరికి మనం పూర్వపక్షి ఏంటండి మనిషికున్న ఆ ప్రాధాన్యత అని అడిగినప్పుడు వాడికి అయితే కర్మకు లేదా జ్ఞానానికి రెండింటికి అధికారము మనిషికి మాత్రమే ఉన్నది కాబట్టి వాడికి మాత్రమే
దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది గాబట్టి, వాడికి అర్థమయ్యే మోడల్‌లోనే ఆ ఆత్మను ఇక్కడ వర్ణించి చెప్తూ ఉన్నది మన ఉపనిషత్తు అని చెప్పారు. అయితే ఈ విషయం మనము మన పూర్వపక్షుల ప్రశ్నలు, మన సిద్ధాంతి సమాధానాలు చూసుకుంటూ వెళ్ళిన తర్వాత, మనకు మళ్ళీ అదే ప్రశ్న వెంబడించింది. ఏముందందులో? మనిషి ప్రాధాన్యం ఏముందక్కడ? ప్రతిదీ అణువణువు భగవత్ స్వరూపమే గదా! పిల్లి, కుక్కపిల్ల, ఏదో చేప పిల్ల, ఏదో చెట్టు, బండరాయి అన్నీ గూడా భగవత్ స్వరూపమే అయినప్పుడు, ఆత్మ స్వరూపమే అయినప్పుడు, మళ్ళీ అందులో స్పెషల్‌గా మనిషి చాలా స్పెషల్ గాబట్టి వాడి రూపంలోనే వేదం చూపిస్తుంది ఈ ఆత్మ ఆకారాన్ని అని ఎందుకు చెప్తున్నారు అని మళ్ళీ నన్నడిగారు. కాబట్టి దాని గురించి మళ్ళీ నేను విచారణ చేసుకున్నాను. ఆలోచన చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నారట్లా అని. దీనికొక ప్రాపంచికమైన ఎగ్జాంపుల్ చూద్దాము. ఉపాధులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కరెంట్ లైట్ ఫిక్చర్‌లో కూడా వస్తుంది. అదే కరెంటు టెలివిజన్‌లోకి గూడా వస్తుంది. అదే కరెంట్ ఏదో గ్రైండర్‌లోకి గూడా వస్తుంది. అదే కరెంట్ ఏదో ఆటోమేటిక్ స్క్రూ డ్రైవర్‌లోకి కూడా వస్తుంది. అయితే దృశ్యము ఫ్యాన్‌లోనో, లైట్‌లోనో ఏదో బ్యాటరీ ఆపరేటెడ్ స్క్రూ డ్రైవర్‌లోనో కనిపించదు గదా! దృశ్యం కనిపించాలి అంటే దానికి సరిపోయే ఉపాధి ఒకటి ఉండాలి. టీవీకి ఆ లక్షణం ఉన్నది. టీవీకి దృశ్యాలని చూపించగలిగే లక్షణం ఉన్నది గాబట్టి, కరెంట్ అదే పాపం. అదే కరెంట్ అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా అదే ప్రసరిస్తూ ఉన్నా గూడా, ఏ వస్తువులో అది దృశ్యాన్ని చూపించగలదో, ఆ వస్తువులో నుంచి మాత్రమే చూపించగలదు. వేరే వస్తువుల్లో నుంచి అది చూపించలేదు. అట్లానే ఉపాధులన్నీ గూడా అదే ఎలక్ట్రిసిటీ, అదే పవర్, అదే చైతన్యంతో నడుస్తూ ఉన్నా గూడా, అక్కడి నుంచే వచ్చి అదే చేస్తూ ఉన్నా గూడా, వేరే ఉపాధులకు బుద్ధితో ఆలోచించే, మనస్సుతో మననం చెయ్యగలిగే, విచారణ చెయ్యగలిగే శక్తి లేదు. వాటికి ఆ ఉపాధులకు అటువంటి లక్షణం లేదు. మనిషికి మాత్రమే ఉన్నది గాబట్టే వాడిని మనిషి అని పిలుస్తారు. మననం చేయగలిగిన లక్షణం ఉన్నందుకే వాడు మానవుడయ్యాడు. మానవ ఉపాధికి మాత్రమే మననము అంటే ఆలోచన చేయగలిగే శక్తి ఉన్నది గాబట్టి, వాడొక్కడికే దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని వాడికర్థమయ్యే విధంగానే అసలు నిరాకారం, నిర్వికల్పమైన తత్వాన్ని వాడికి దగ్గరగా ఉన్న పద్ధతిలో చూపిస్తూ వస్తూ ఉంటుంది మన వేదము. అందుకని ఉపాధిని బట్టి అవకాశము, వేరే ఉపాధులన్నీ గూడా అదే ఆత్మస్వరూపం అయినా కూడా, ఆ ఉపాధులకి అవకాశం లేదు గాబట్టి, ఆ ఉపాధిలో ఆలోచన, విచారణ చేసే అవకాశం లేదు గాబట్టి, అది ఉన్న మనిషికి మాత్రం దాన్ని చూపిస్తున్నారు. మనిషికేమి ప్రాధాన్యత అంటే స్పెషల్‌గా మనిషికి సెపరేట్ ప్రాధాన్యత గాదు. ఉపాధి అట్లా ఉన్నదంతే. అదే ఆత్మతత్వం తనిష్టం వచ్చిన ఉపాధిలో నుంచి బయటపడుతూ ఉంటుంది. అదే ఆత్మతత్వం కొన్ని ప్రదేశాల్లో మనిషి అన్న ఉపాధి నుంచి బయటపడుతూ ఉంటుంది. మనిషి అన్న ఉపాధిలో విచారణ చేసే శక్తి ఉంటుంది కాబట్టి, దానికి ఈ ప్రవచనాలన్నీ విధించబడ్డాయి. అది దానికి జవాబు. అయినా మనసు ఒప్పుకోకపోతే ఎవరికి వాళ్ళు నెమ్మదిగా ఆలోచన చేసుకోవలసి ఉంటుంది. అన్నీ అదే స్వరూపమైతే అన్నింటికి ఒకేలాగా ఉండాలి గదా! మధ్యలో కొన్నింటికి వేరుగా ఎందుకుండాలి అని ఆ క్వెషన్ అట్లనే వెంటబడుతూ ఉన్నది మీ మనసుని వదిలిపెట్టకుండా అంటే, ఇంకొక రకంగా గూడా మీరు రకరకాల యుక్తులతో, ఉపాయాలతో, ఎగ్జాంపుల్స్‌తో, ఉదాహరణతో దానికి నచ్చచెప్పవలసి ఉంటది. దానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మనసంతా వినకుండా ఉన్నది అంటే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి అంటే, అదే ఆత్మ అన్ని రకాల ఉపాధుల్లో నుంచి బయటపడుతూ ఉన్నా గూడా, కొన్ని రకాల ఉపాధుల్లో నుంచి కొంచెం వేరుగా ఎందుకు బయటపడుతుంది? దానికి ఏమి అంత పక్షపాతం అంటే, పక్షపాతం ఏమీ లేదు. సామాన్యంగా ఆత్మ అన్నిట్లో ఉన్నా గూడా,
కొన్నిట్లో విశేషంగా ప్రధానంగా ఉంటుంది. దాన్ని ఈక్వాలిటీ, ఎక్విటీ అని పిలుస్తారు. మన కుంతీదేవి ఆమె 5గురు కొడుకులు అని ఎగ్జాంపుల్ చాలా పాపులర్ దీనికి. మన కుంతీదేవికి 5గురు కొడుకుల పైన ఒకే అంత ప్రేమ ఉన్నది. అందరికీ ఆమె అన్నము సమానంగా పెట్టాలి టెక్నికలీ. అయితే పెడుతూ ఉన్న సమయంలో కొన్ని ఉపాధులు అంటే మన భీముడి ఉపాధి అన్నం ఎక్కువ తింటుంది. కొన్ని ఉపాధులు అన్నం కొంచెం తక్కువ తింటాయి. అందరికీ ఒకే అంత పెడతానంటే భీముడికి సరిపోదు. మిగిలిన వాళ్ళకి ఎక్కువవుతుంది. కాబట్టి ఉపాధిని బట్టి ఆ తల్లి అన్నాన్ని ఎట్లా పంచుతుందో, అట్లా ఉపాధిని బట్టి ఆత్మ దాని శక్తిని దానిష్టం వచ్చినట్టు ఒక్కొక్క రూపంలో ఉంచింది. వాటికి ఆయా లక్షణాలుంటాయి. ఆ లక్షణాన్ని బట్టి ఆలోచించగలిగే శక్తులు వేరు వేరుగా ఉంటాయి. ఎందుకు చేసిందంటే అదట్లా చేసిందని చెప్పగలము. ఎందుకట్లా చేసిందంటే అప్పుడేమవుతుందింకా భూమి, ఆకాశాలు, చెట్లు, బండలు, రాళ్ళు, నీళ్ళు, నిప్పు, వేరే జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు ఏమీ లేకుండా అన్నీ ఒకేలాగా ఉండాలి గదా! అంటే అన్నీ మనుషులే అయి ఉండాలింకప్పుడు. చెట్లు, చేమలు, బండరాళ్ళు, పక్షులు, పశువులు, ఆకాశము, నీరు, నిప్పు ఏమీ లేకుండా ఓన్లీ మనుషులే ఉండాలింకప్పుడు. అట్లా కుదరదు. రెండో ఆప్షన్ ఏంటంటే, మనిషి ఆలోచించినట్టే చెట్లు, బండరాళ్ళు, పక్షులు, నీళ్ళు, నిప్పు గూడా ఆలోచించడం, మాట్లాడడం, విచారణ చేయడము, వేదాలు చదవడము, డిస్కషన్స్ చేయడము అవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి. అయితే ఇట్లైనా ఉండాలి, లేకపోతే అవి లేకుండా పోవాలి. అట్లా కాకుండా ఆత్మ దానిష్టం వచ్చినట్టు రకరకాలుగా ఎన్నో రూపాల్ని కల్పించుకున్నది. కొన్ని కొన్ని రూపాలకి కొన్ని కొన్ని రకాల లక్షణాల్ని అది ఏర్పాటు చేసుకున్నది. ఆ ఏర్పాటు చేసుకున్న రూపాల్లో మనుష్య రూపాలకు ఆ ఉపాధికి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలను పెట్టుకున్నది. అందులో ఒకటి మననం చేయగలిగిన శక్తి. ఆ మననం చేయగలిగిన శక్తి ఏ మనుష్య ఉపాధికున్నదో దానికి మాత్రమే ఈ ప్రవచనాలను అందుకనే ఉంటాయి కాబట్టి, ఆ మనిషికి అర్థమయ్యే రూపంలోనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ 2 విషయాలు చూసుకున్నాము. ఏ విధంగా ఈ 5 కోశాలు నా పైన నేను తగిలించుకున్న చొక్కాలాగా ఉంటాయని. ఎందుకు నేను కదిలిస్తే అవి కదులుతాయి. ఎందుకు దాని తలే దీని తల, దాని చెయ్యే దీని చెయ్యి, దాని కుడి చెయ్యి దీని కుడి చెయ్యి, దాని ఎడమ చెయ్యి దీని ఎడమ చెయ్యి, దాని కడుపు దీని కడుపు అని ఎందుకు చెప్పిందంటే అట్లానే ఉంటాయి మరి. నేను తగిలించుకున్న చొక్కాలేవున్నాయో, నా కుడి చెయ్యి దాని కుడి చెయ్యి మరి. అట్లా. నేను కదిలించానంటే అది అన్నీ కదులుతాయి మరి. ఆ విధంగా. అని చూసుకున్నాము. దాంతో మన మొదటి అనువాక దాని వివరణ పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో అనువాక చూద్దాము. పంచకోశ వివరణమే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అన్నమయ కోశాన్ని పూర్తి చేసి, ప్రాణమయ కోశాన్ని కూడా మొదలుపెడతారు. అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాః కాః చ పృథివీం శ్రితాః అధః అన్నేనైవ జీవంతి అధా ఏనత్ అపి యంతి అంతతః అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే సర్వం వై తే అన్నమాప్నువంతి ఏ అన్నం బ్రహ్మ ఉపాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాని అన్నేన వర్ధంతే అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం తత్ ఉచ్యతే ఇతి అని ఇంతవరకు మనకు అన్నమయ కోశం గురించి చెప్పింది. ఇతి అని అన్నమయ కోశాన్ని పూర్తి చేస్తూ ఉన్నది. ఇంకిక్కడి నుంచి ప్రాణమయ కోశం మొదలవుతుంది గాబట్టి, ముందు ఇతి అని ఇక్కడికి ఆపింది గాబట్టి, సంస్కృతంలో మన మంత్రాల్లో ముఖ్యంగా ఇతి అన్నది అంటే, అదక్కడ ఫుల్ స్టాప్ అని అర్థము. ఇతి అంటే అక్కడికి అయింది అది. అక్కడికి ఆగింది అని అర్థం. అక్కడికి ముగిసింది అని అర్థం. ఇతి అన్నది డీలిమిటర్. కాబట్టి ఇంతవరకు ముందు చూద్దాము. యాహ కాహ చ ఏవేవైతే ఈ పృథివిని, భూమిని ఆశ్రయించి ఉన్నాయో, ఆ ప్రజలన్నీ కూడా ప్రకృష్టంగా జన్మించినవి, జన్మ తీసుకున్నవి ఏవైనా సరే, అన్నీ గూడా అన్నాత్పై అన్నం చేత మాత్రమే ప్రజాయంతే పుడుతూ ఉన్నాయి. రూపాలు ఏవైనా సరే
జన్మలు తీసుకున్నాయి అంటే అవన్నీ గూడా అన్నం చేతనే జన్మించాయి అని అర్థం. అదహ ఇంక అక్కడి నుంచి అవి అన్నేనైవ జీవంతి అన్నంతోటే జీవిస్తూ ఉంటాయి. అద ఏన తప్పి ఆ విధంగా అన్నంతో పుట్టి, అన్నంతోనే వృద్ధి చెందుతూ, జీవిస్తూ ఉన్న ఆ జీవులన్నీ గూడా, మళ్ళీ అందులోకే అపియంతి అంటే దాంట్లోకే వెళ్ళిపోతాయి. లయమౌ లయమవుతాయి అని అర్థం. అంతతః చివరన. అన్నం హి భూతానాం జ్యేష్టం. అన్నమే ప్రాణుల కన్నా ముందొచ్చింది. ముందు అన్నం వచ్చి తర్వాత ప్రజలొచ్చారు. ఎందుకంటే ప్రజల ముందొచ్చి అన్నం లేకపోతే జరగదు గాబట్టి ముందు అన్నం తర్వాత ప్రజలు. తస్మాత్ సర్వ ఔషధం ఉచ్యతే. కాబట్టి ఇప్పుడు ఈ అన్నమే ప్రాణులను నిలబెడుతుంది గాబట్టి అన్నాన్ని ఔషధమని పిలుస్తారు. సర్వం వై తే అన్నం ఆప్నువంతి. యహ ఏ అన్నం బ్రహ్మ ఉపాసతే. ఎవరైతే అన్న బ్రహ్మోపాసన అని ఒకటున్నది. ఈ అన్న బ్రహ్మోపాసన గురించి చాలా విస్తారంగా మళ్ళీ ఇప్పుడు మనం ఈ బ్రహ్మానందవల్లి పూర్తి చేసుకున్నాక తర్వాత భృగువల్లిలోకి వెళ్తాము. ఆ భృగువల్లిలో అన్న బ్రహ్మోపాసన ఎందుకు అంటే భృగు మహర్షి ఈ ఉపాసన చేసి దాన్ని పొందాడు గాబట్టి ఆయన దాని గురించి చెప్తారు. అక్కడ విస్తారంగా చెప్తారు. ఇక్కడ ముందు కొంచెం చెప్తూ ఉన్నారు సూచనప్రాయంగా. ఎవరెవరైతే ఈ అన్న బ్రహ్మను ఉపాసిస్తారో అటువంటితే ఆ ఉపాసకులు సర్వం అన్నం ఆప్నువంతి. మొత్తం అన్నాన్ని పొందుతారు. సమస్తమైన అన్నాన్ని పొందుతారు. ఎవరైతే అన్న బ్రహ్మోపాసన చేస్తారో. అన్నం హి భూతానాం జ్యేష్టం. ఎందుకు అంటే అన్నమే ప్రాణులన్నింటికన్నా ముందొచ్చింది. అన్నింటికన్నా పెద్దది. తస్మాత్ సర్వ ఔషధం ఉచ్యతే. అందుకని దాన్ని సర్వౌషధం అని పిలుస్తారు. అన్నాత్ భూతాని జాయంతే. అన్నం వల్లే ప్రాణులన్నీ జన్మిస్తూ ఉంటాయి. జాతాన్ని ఆ విధంగా జన్మించిన భూతాలన్నీ, ప్రాణులన్నీ గూడా అన్నేన వర్ధంతే. అన్నం చేతనే వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నానికి వ్యుత్పత్తి కూడా మన వేద ఋషులే చెప్తున్నారు ఈ మంత్రంలో. అన్నం అన్నదానికి అర్థం ఏంటి డెఫినిషన్ అని చెప్తున్నారు. అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం తత్ ఉచ్యతే ఇతి. అద్యతే అంటే అది తినబడుతుంది గాబట్టి అన్నం. అక్కడికే అయిపోలేదు. అది మళ్ళీ అత్తి చ అది ప్రాణులను తింటుంది కూడా. మనము అన్నాన్ని తింటూ ఉన్న సమయంలోనే ఆ అన్నము మనల్ని తింటూ ఉంటుంది. మనం చూసుకోము. మనకు తెలియదు. మనకసల ఆలోచన గూడా రాదు. నేనే అన్నాన్ని తింటున్నానని నేను అనుకుంటున్నాను గానీ, నేను తింటున్న అన్నము నన్ను తింటూ ఉన్నది అన్న ఆలోచన మనకు యూజువల్లీ రాదు. కానీ అదట్లా జరుగుతుంది. అందుకనే మనం తింటున్న అన్నమే మనల్ని గ్రసిస్తుంది కాబట్టే, మనము వృద్ధాప్యంతో, జరతో ఆ తర్వాత నశించిపోవడం అన్నీ జరుగుతాయి. అందులో పైగా చాలా అందంగా. దాన్ని ఔషధమని పిలుస్తారు అని జెప్పింది మన మంత్రము. దాన్ని అన్నాన్ని ఔషధమని ఎందుకు పిలుస్తారు అంటే, ఏదైతే పక్వానికొచ్చి ఇంక దాంతో అంతమైపోతుందో అని అర్థము. అరటి చెట్టులాగా. ఒక్కసారి ఫలించిందంటే ఇంక దాని తర్వాత అది ఉండదు. అట్లానే మనం గూడా ఒకసారి ఫలించామంటే అంటే వార్ధక్యం వచ్చింది అంటే పండామంటే ఇంకా ఉండము అని అర్థం. ఔషధము అన్నదానికి అర్థము మనం ఒకసారి పండామంటే ఇంక మనం ఉండము అని అర్థం. అట్లా మనల్ని వృద్ధి చెందే విధంగా చేస్తూ, అదే సమయంలో మనము క్షీణించి నశించడానికి కూడా అదే కారణం. అన్నమే కారణము. అది అద్యతే అంటే తినబడుతుంది. అత్తి చ మనల్ని తింటుంటుంది కూడా. అన్నం అన్నాదం ఏవ చాది. తస్మాత్ కాబట్టి దాన్ని అన్నం అని ఉచ్యతే చెప్తారు అని చెప్పారు. మళ్ళీ మనకక్కడ భృగువల్లిలో వచ్చినప్పుడు ఇంకా విస్తారంగా చూద్దాం గానీ, అన్న బ్రహ్మోపాసన అనగానే అన్నము అంటే వైట్ రైస్ మిగిలినవన్నీ గాదు. ఓన్లీ అన్నము. తెల్లన్నం ఏదుందో అదొక్కటే పరబ్రహ్మము అని అనుకోవడం కానీ, లేదా అన్నము అనగానే
ఓన్లీ మనమేం తింటున్నామో అది మాత్రమే అని గాని అనుకోవడానికి వీల్లేదు. అన్నములాగా ఉన్నది కూడా బ్రహ్మమే. అన్నంలాగా కనిపిస్తున్నది అన్న స్వరూపంగా ఉన్నది గూడా బ్రహ్మ స్వరూపమే అని దాన్ని చూడగలిగితే ఆ చూపుంటే. తింటున్న అన్నము పరబ్రహ్మము అని గాదు. ఏదైనా సరే పరబ్రహ్మ స్వరూపంగానే మనం చూస్తూ ఉన్నట్టుగానే, ఇక్కడ గూడా అన్నం పరబ్రహ్మం అన్న ఉద్దేశంతోటే ఒకవేళ దాన్ని ఉపాసన చేస్తే ఉపాసనకి మళ్ళీ క్రియలవన్నీ ఉంటాయి. దానికో లక్షణం, ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి. భృగు అని ఋషి ఉంటారు. అన్నీ ఉంటాయి. మనకు చూపించినప్పుడు నేర్చుకుందాము. అవసరమైతే అది ఉపాసన కాకపోతే జ్ఞాన మార్గంలో ఏమైనా ఉంటే మనం ప్రయత్నం చేసుకుందాము. కానీ ఆ రకంగా ఒకళ్ళు చేసావనుకో, అప్పుడు మొత్తం నువ్వు సర్వం అన్నం పొందుతావు. సమస్తమైన అన్నం నువ్వే అవుతావు. నీకే తెలుస్తుందప్పుడని చెప్తున్నారు. దాంతో అన్నమయ్య కోశం పూర్తయింది. ఇంకిక్కడి నుంచి ప్రాణమయ కోశం చెప్తారు చూద్దాం. తస్మాత్ వై ఏతస్మాత్ అన్నరసమయాత్ అన్యః అంతరః ఆత్మా ప్రాణమయః. తస్మాత్ వై ఏతస్మాత్ అంటే ఈ అన్నమయ కోశమేదున్నదో, అన్నరసమయమైన పురుషుడేదున్నదో, అంటే నా పైన చొక్కా, దాంట్లో అన్యంగా వేరేగా అంతరహ లోపల ఇంకొక రూపమున్నది ఆత్మ. అది ప్రాణమయ కోశం అది. ప్రాణమయ ఆత్మ. తేన ఏషః పూర్ణః. ఏషః అంటే ఈ అన్నమయ కోశం మొత్తము ఆ ప్రాణమయమైన దానితో పూర్తిగా నిండి ఉంటుంది. ఏదో తోలు తిత్తిలో గాలి నిండి ఉన్నట్టు, ఈ అన్నమయ కోశమన్న ఈ తోలు తిత్తిలో పూర్తిగా పైనుంచి కింది దాకా గాలి నిండి ఉంటుంది. సహవై ఏషః పురుష విదః ఏవ. ఇది గూడా అదే పురుషుడి రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు పురుషుడి రూపంలో ఉంటుందని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం గదా! ఎందుకది పురుషుడి రూపంలో మనిషిలాగానే ఎందుకుంటుంది అంటే, మనిషికొక్కడికే దీని గురించి ఆలోచించే శక్తి ఉన్నది. ఆ ఉపాధికి ఆ లక్షణం ఉన్నది గాబట్టి, వాడికి పనికొస్తుంది. వాడికి పనికొచ్చే విషయం వాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి, వాడి శరీరానికి దగ్గరగా ఉన్న విధంగా, నీ దేహంలో మొత్తం అంతా పైనుంచి కింది దాకా ఇవన్నీ ఉన్నాయి గదా! వీటి లోపల ఉన్నది ఏదున్నదో అది ఆత్మ. ఆత్మ అంటే నీ స్వరూపం అని చూపించాలి. అందుకని పురుష రూపంలోనే చూపిస్తారు. కాబట్టి ఈ ప్రాణమయం గూడా పురుష విదః ఏవ. అదే విధంగా మనిషిలాగానే ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల వాటితో. తస్య పురుష విధతాం అను అయం పురుష విదః. ఆ అన్నమయ పురుషుడు ఏదున్నదో అదే మోడల్‌లో, అదే విధంగా దాన్ని అనుసరించి అయం ఈ ప్రాణమయ పురుషుడు గూడా అదే విధంగా ఉంటాడు. అట్లానే తస్య ప్రాణః ఏవ శిరః. ఈ ప్రాణమయ పురుషుడికి ప్రాణవాయువులు తల, వ్యానః దక్షిణః పక్షః. వ్యానవాయువులు కుడి చెయ్యి, అపానః ఉత్తర పక్షః. అపానవాయువులు ఎడమ చెయ్యి. ఆకాశః ఆత్మ. ఆకాశమే దాని మధ్య భాగము. పృథివీ పుచ్చం ప్రతిష్ఠ. దానికి భూమి ఆధారము. తదపి ఏషః శ్లోకః భవతి. ఇంక ఈ విషయం చెప్పడానికి ఈ మంత్రం ఉన్నది. దీని గురించి ఇంక కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి తర్వాత మంత్రం కూడా ఉన్నది. ఇది ఈ మంత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. అన్నాత్ అంటే రసాదిభావ పరిణతాత్. అన్న రసాలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఏవైనా ఉండొచ్చు. అవి రకరకాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. వాటితో కూడింది ఏదున్నదో అన్నము. రసం రుచితో కూడి ఉన్నది ఏదున్నదో అది అన్నము. వై ఇతి స్మరణార్థః. వై అని ఎందుకు పెట్టారు అంటే, దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ప్రజాః స్థావర జంగమాః ప్రజాయంతే. ఈ అన్నాత్ ఈ అన్నం నుంచి, ఆ రసమయమైన దాంట్లో నుంచే స్థావరం జంగమం అయిన, స్థావర జంగమాత్మకమైన చరాచరమైన ఈ మొత్తం ప్రజలన్నీ గూడా ప్రజాయంతే జన్మిస్తూ ఉంటాయి. యాః తాః చ అవిశిష్టాః పృథివీం శ్రితాః పృథివీం ఆశ్రితాః తాః సర్వాః అన్నాత్యేవ ప్రజాయంతే. యాః కాః చ ఏవేవైతే అవిశిష్టాః అంటే ఏం విశేషం లేదు. అన్నీ కామన్‌గా అన్నిటికి ఒకటేలాగా ఏ తేడా లేకుండా. ఏ స్థావర జంగమమైన, స్థావరాలంటే కదలకుండా ఉండే చెట్లు మొదలైనవి. జంగమాలంటే కదులుతూ ఉండే పక్షులు,
పశువులు, మనుషులు లాంటివి. ఏవైనా సరే అన్నం వల్లే జన్మిస్తాయి. దానికి విశేషమేమీ లేదు. తేడా ఏమీ లేదు. అన్నీ అన్నం వల్లే. అన్నం లేకపోతే ఏ ప్రజ జన్మించడానికి అవకాశమే లేదు. ఏ ఏ ప్రాణులైతే పృథివిని ఆశ్రయించి ఉన్నాయో, పృథివీం ఆశ్రితాః తాః సర్వాః అన్నాత్యేవ ప్రజాయంతే. అన్నం నుంచే అన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. అథాపి జాతాః అన్నేనైవ జీవంతి. ప్రాణాన్ ధారయంతి వర్ధంతే ఇత్యర్థః. ఇంకవి ఆ విధంగా జన్మించిన తర్వాత అన్నం చేతే అవి జీవిస్తూ ఉంటాయి కూడా. అంటే ప్రాణాలను ధరిస్తూ ఉంటాయి. అంటే వృద్ధి చెందుతూ ఉంటాయి కూడా అని అర్థం. అథాపి ఏన అన్నం అపియంతి అంటే అపిగచ్చంతి. అపి శబ్దః ప్రతిశబ్దార్థే. అట్లానే ఈ అన్నంలోకే మళ్ళీ అవన్నీ అపియంతి అంటే అపిగచ్చంతి వెళ్ళిపోతాయి. ఈ అన్నంలో నుంచే ఈ దేహం తయారై వచ్చింది గదా! అన్నమయ్య కోసమన్న ఈ దేహం తయారై వచ్చింది. మళ్ళీ ఈ అన్నంలోకే ఈ దేహాలన్నీ వెళ్ళిపోతాయి. పైగా అన్నం అంటే పరబ్రహ్మం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం తినే తెల్లన్నం, ఏదో కూరన్నం, పులుసన్నం గాదు. అన్నం అంటే పరబ్రహ్మం. అందులో నుంచే అన్నీ వస్తాయి. మళ్ళీ అందులోనే జీవిస్తూ ఉంటాయి. దాని వల్లే ఉంటాయి. మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాయని ఆ రకంగా ఒకవేళ ఉపాసన చేయగలిగితే మనము, మనం తినే అన్నం ఒకటే గాదు. పరబ్రహ్మను అన్న స్వరూపంగా కూడా మనం ఉపాసన చేయగలిగితే దాన్నే పొందొచ్చు. ఇక్కడ అపి అన్న శబ్దం ఏదున్నదో అది ప్రతి అని అర్థం. అపియంతి అన్న, అపిగచ్చంతి అన్న, ప్రతియంతి అంటే మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాయి. ప్రతిగచ్చంతి అని మనము చదువుకోవాలి. అన్నం ప్రతి ప్రలీయంతే ఇత్యర్థః. అన్నంలోకే మళ్ళీ అన్నీ వెళ్ళిపోయి లయమవుతాయని అర్థం చేసుకోవాలి. అంతతః అంతే జీవన లక్షణాయాః వృత్తేః పరిసమాప్తౌ. అంతతః ఇంకా చివరికి అంటే ఏమి చివరికి? దేని చివరికి? అంతే చివర్లో. జీవన లక్షణం ఏదున్నదో, జీవభావం ఏదున్నదో, ఆ వృత్తి అది ఇంక పరిసమాప్తమయ్యే సమయంలో, ఆ దేహంలో ఆ జీవభావము పరిసమాప్తమయ్యే సమయంలో ఈ అన్నమయ కోశము మళ్ళీ అన్నంలోకే వెళ్ళి లయమైపోతుంది. తస్మాత్ దాన్నెట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు? అన్నం హి యస్మాత్ భూతానాం ప్రాణినాం జ్యేష్ఠం ప్రథమజం. ఎందుకంటే అన్నమే కదా మరి ప్రాణులన్నింటికి ముందొచ్చింది. అన్నమయాదీనాం హి ఇతరేషాం భూతానాం కారణం అన్నం. అన్నమయాదీనాం అన్నమయము మొదలైన ఇతర భూతాలన్నింటికి గూడా అన్నమే కారణము. అతః అన్నప్రభవాః అన్నజీవనాః అన్నప్రళయాః చ సర్వాః ప్రజాః. అందుకని అన్నం చేతే ఉద్భవిస్తాయి. అన్నం వల్లే జీవిస్తుంటాయి. అన్నంలోకే మళ్ళీ లయమైపోతూ ఉంటాయి మొత్తం అన్ని ప్రజలు. యస్మాచ్చ ఏవం తస్మాత్ సర్వౌషధం సర్వప్రాణినాం దేహదాహ ప్రశమనం అన్నం ఇతి ఉచ్యతే. ఏదైతే దీన్ని అందుకని సర్వౌషధం అని అంటారు అని మన మంత్రం చెప్పిందో ఎందుకు అంటే సర్వ ప్రాణుల యొక్క దేహానికి అన్నం లేకపోతే అది దాహం, అది తప్పించిపోతుంది. శరీరానికి అన్నం దొరక్కపోతే అది తపించిపోతుంది. అటువంటి దాహాన్ని, ఆ తాపాన్ని దేహానికున్న తాపాన్ని ప్రశమనం ఉపశమింప చెయ్యడం అన్న లక్షణంతో ఉంటుంది. అన్నం తింటే అమ్మయ్య మనసు శాంతిగుంటుంది. చల్లబడుతుంది మనసు. ఆ రకంగా చేయగలదు కాబట్టే దాన్ని అన్నం అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఇంకిక్కడ అన్న బ్రహ్మ ఉపాసన చేసిన వాళ్ళకి ఏమి లాభము అని ఫలం చెప్తున్నారు విందాము. అన్న బ్రహ్మవిదః ఫలం ఉచ్యతే. అన్న బ్రహ్మమన్న ఉపాసన చేసిన వాళ్లకు, అన్న బ్రహ్మవేత్తలకు ఫలమేమి అంటే ఉచ్యతే చెప్తున్నారు. సర్వం వైతే సమస్తం అన్నజాతం ఆప్నువంతి. సర్వం సమస్తం అన్నజాతాన్ని వాళ్ళు పొందుతారు. మొత్తం సమస్తమైన అన్నాలను వాళ్ళు పొందుతారు. ఎవరు పొందుతారు? ఏ అన్నం బ్రహ్మ యథోక్తం ఉపాసతే. ఈ బ్రహ్మ దాని తల ఇట్లా, దాని చేతులు ఇట్లా, దాని పుచ్చం ఇట్లా, దాని మధ్యం ఇట్లా అనేది చెప్పారో, దాన్ని చెప్పిన దాన్ని చెప్పినట్టు ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళు దాన్ని పొందుతారు. సమస్తంగా పొందుతారు. కథం ఎట్లా పొందుతారు?
అన్నజః అన్న ఆత్మా అన్న ప్రళయః అహం తస్మాత్ అన్నం బ్రహ్మ ఇతి. అన్న బ్రహ్మోపాసన ఎట్లా చెయ్యాలి అంటే, అహం నేనే, అన్నజః అన్నం నుంచి జన్మించి, అన్న ఆత్మ అన్న రూపమై ఉండి, అన్న ప్రళయః అన్నంలోనే లయమైపోవడము. తస్మాత్ కాబట్టి అన్నం బ్రహ్మ. అందుకని అన్నం బ్రహ్మ నేనే అహం అని తెలుసుకోవాలి. ఏదైనా సరే అన్నం నుంచే వచ్చి, అన్నంగానే ఉండి, అన్నంలోకే లయమైంది అంటే, ఆ అన్నం ఏంటి మళ్ళీ అన్నం బ్రహ్మ, అది నేను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దాన్నే పొందుతారు. అది నేనే అనుకుంటేనే దాన్ని పొందేది. అది వేరేగా ఉన్నది అంటే మనం పొందడం కుదరదు. బ్రహ్మను పొందడం ఎట్లా అంటే అది నేనే అనుకుంటేనే అది నేనవుతుంది. దాంతోటి అదొకటుంటుంది విషయము. కుతః పునః సర్వ అన్న ప్రాప్తి ఫలం అన్న ఆత్మ ఉపాసనం ఇతి ఉచ్యతే. అయితే మళ్ళీ చెప్పండి ఇంకొకసారి. సర్వ అన్న ప్రాప్తి ఫలం. సర్వాన్నాన్ని వాడు ఆప్నోతి పొందుతాడని జెప్పారు గదా! ఆ ఫలం కలగాలి అంటే అన్న ఆత్మ ఉపాసనం అనేది చెప్తున్నారు గదా! అన్న ఆత్మ ఉపాసన లేతే అన్న బ్రహ్మ ఉపాసన అని చెప్తున్నారు గదా! ఈ అన్న బ్రహ్మ ఉపాసన లేదా అన్న ఆత్మ ఉపాసన ఏదున్నదో అది ఏంటి? ఎట్లా ఉంటుంది? అని అడిగితే ఆ ఉపాసన గురించి ఉచ్యతే చెప్తున్నారు. అన్నం హి భూతానాం జ్యేష్టం. అన్నమే ప్రాణులన్నింటికన్నా ముందొచ్చింది పెద్దది. భూతేభ్యః పూర్వముత్పన్నత్వాత్ జ్యేష్టం హి యస్మాత్ తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే. ప్రాణులన్నింటికన్నా పూర్వమే ఉత్పన్నమైనందుకు అది జ్యేష్టమై ఉన్నది. అందుకని అది సర్వౌషధమై ఉన్నది. తస్మాత్ ఉపపన్న సర్వ అన్న ఆత్మ ఉపాసకస్య సర్వ అన్న ప్రాప్తిః. అందుకని సర్వ అన్న ఆత్మ అన్న ఉపాసన చేసినవాడు, సర్వ అన్న బ్రహ్మ ఉపాసన చేసినవాడు, సర్వ అన్న ఆత్మ ఉపాసన చేసినవాడు సర్వ అన్నాన్నే పొందుతాడు అని చెప్పడము. తస్మాత్ కాబట్టి ఉపపన్న తగినదే. అది ఉచితమైన విషయమే. అన్నాత్ భూతాని జాయంతే జాతాని అన్నేన వర్ధంతే. అన్నం నుంచే ప్రాణులన్నీ జన్మిస్తూ ఉన్నాయి. ఆ జాతాని జన్మించిన ప్రాణులన్నీ అన్నేనా అన్నం చేతనే వర్ధంతే వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇది ఉపసంహారార్థం పునః వచనం. ఉపసంహారం కోసం ఇంకా దాన్ని ఆ విషయాన్ని ముగిస్తూ మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇదానీం ఇంకిక్కడి నుంచి అన్నం నిర్వచనం ఉచ్యతే. అన్నం అంటే ఏంటి అని నిర్వచనం చెప్తున్నారు. అద్యతే భుజ్యతే చ ఏవ యద్భూతైః అత్తి చ భూతాని స్వయం తస్మాత్ భూతైః భుజ్యమానత్వాత్ భూతభోక్తృత్వాత్ చ అన్నం తత్ ఉచ్యతే. ఇదానీం ఇంకా అన్నం అంటే ఏంటో చూద్దాం నిర్వచనం. అద్యతే అంటే భుజ్యతే తినబడుతుంది. ఏది? భూతైః ప్రాణుల చేత. ప్రాణులు జీవుల చేత తినబడుతుంది గాబట్టి, అట్లానే స్వయంగా అది భూతాన్ని అత్తిచ్చ ప్రాణులను తింటూ ఉంటుంది కూడా. ఈ కారణాలకి తస్మాత్ భూతైః భుజ్యమానత్వాత్ ప్రాణుల చేత తినబడుతూ ఉండడం చేత భూత భోక్తృత్వాత్ చ భూతాలను ప్రాణులను ఇది తింటూ ఉంటుంది కూడా కాబట్టి ఈ కారణం చేత కూడా దాన్ని అన్నం తత్ అది అన్నము అని ఉచ్యతే చెప్తారు. ఇతి శబ్దః ప్రథమ కోశ పరిసమాప్త్యర్థః. మొదటి కోశం అన్నమయ కోశాన్ని ముగిస్తూ పరిసమాప్తి చేస్తూ ఇతి అని చెప్పింది. అక్కడికి ముగించింది మన మంత్రము. అన్నమయ ఆదిభ్యః ఆనందమయ అంతేభ్యః ఆత్మభ్యః అభ్యంతరతమం బ్రహ్మ విద్యయా ప్రత్యేగాత్మత్వేన దిదర్శయిషుః శాస్త్రం అవిద్యాకృత పంచకోశ అపనయేన అనేక తుషకోద్రవ వితుషీకరణేన ఏవ తత్ అంతర్గత తండులాన్ ప్రస్తౌతి. తస్మాత్ వై ఏతస్మాత్ అన్నరసమయాత్ ఇత్యాది. అన్నమయమన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఆనందమయం వరకు అన్ని ఆత్మలుగానే చెప్తూ వచ్చి ఎట్లా నిన్న గూడా మళ్ళీ మనము మన మానసోల్లాసంలో చూసుకున్నాము.
దేహమే నేను అంటారు వాళ్ళు. దేహాత్మ భావనతో ఉన్నవాళ్ళు. ఈ దేహమే చూసి బయటికి కనిపిస్తున్న చివరి చొక్కాను చూసి ఇదే నేను అంటూ ఉన్న వాళ్ళందరూ దేహాత్మ భావనలో ఉంటారు. దేహాభిమానం వాళ్ళకు. దేహమే ఉన్నది దేహమే. ఎందుకు అంటే తినేది అదే, కూర్చునేది అదే, పడుకునేది అదే, ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేదదే, అది కాక వేరేది లేదు. దేహం తప్ప వేరేదేది లేదు అని చెప్పేవాళ్ళు దేహాత్మ భావనతో ఉన్నవాళ్ళు. అది కాక అంటే దేహం ఉన్నంత మాత్రాన అది నేను అని ఇప్పుడు మనం నేను అని దేన్ని చూపించి చెప్తామో, ఆ దేహాన్ని చూపించి నేను అని చెప్తాము. ఆ దేహాన్ని చూపించి ఇది నేను అంటాము. కాబట్టి దేహాత్మ అని చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే, దేహాత్మ అని ఎట్లా చెప్తావు నువ్వు? దేహం ఒకవేళ ప్రాణం లేకుండా ఉన్నదనుకో, అప్పుడు ఆ దేహము ప్రాణం లేని దేహము దాన్నది చూపించుకుని ఇది నేనని చెప్పగలదా? చెప్పలేదు గదా! కాబట్టి దేహాత్మ భావన ఎంతవరకు దేహంలో ప్రాణం ఉన్నంత వరకే. అని వాళ్ళేం చెప్తారు, జీవాత్మ అన్న భావనతో ఉన్నవాళ్ళు ప్రాణం అవసరమని చెప్తారు. కాబట్టి అది జీవాత్మ జీవించి ఉన్న దేహం. అక్కడి నుంచి ఇప్పుడు ఇది అన్నమయ్య కోసం మాత్రం ఆత్మ గాకుండా పోయిందేంటి? ఆ దేహం గూడా నేనని జెప్తాము. దాన్ని చూపించి నేను అంటాము. ఆ తర్వాత అంత మాత్రంతోటే అయిపోలేదు. ఆ దేహం బతికుండాలి గదా! కాబట్టి ప్రాణంతో ఉన్న దేహం కావాలి అని మళ్ళీ ప్రాణాత్మో, జీవాత్మో చెప్తాం మనం. జీవించి ఉన్న ఆత్మ. అయితే జీవించి ఉన్నంత మాత్రాన సరిపోలేదు గదా! అనుభవాలు కావాలి అంటే, దానికి ఎందుకు అంటే అన్నం తినడం దానికి ఇక్కడ రూల్ గదా! ఇక్కడ అద్యతే భుజ్యతే చ ఏవ యద్భూతైః అత్తిచ్చ భూతాని స్వయం అనేది జెప్పారో, ఇదే ఆత్మ అన్న దానికి గూడా వ్యుత్పత్తి ఉంటుంది. ఆ ఆత్మ కూడా అద్యతే అత్తిచ్చ అని అందుకని దాని పేరు ఆత్మ అని కూడా ఉన్నది. అంటే అనుభవాలు పొందుతూ ఉంటుంది. అనుభవాలు ఇస్తూ ఉంటుంది అని దానికి అర్థం. కాబట్టి అనుభవం ఏమీ లేకపోతే ఆత్మకు అర్థమే ఉండదు. ఓన్లీ ప్రాణంతో ఉన్న దేహం ఉంటే అనుభవం ఎక్కడి నుంచొస్తుంది ఇంద్రియాలు లేకపోతే? కాబట్టి ఇంద్రియాత్మ ఒకటి ఉండి తీరాలి అని చెప్తారు. ఆ ఇంద్రియము మనసని చెప్తారు. ఇక్కడ మనకు మనోమయ కోశము. ఈ మనోమయ కోశం ఉన్నంత మాత్రాన అయిపోయిందా? ఇంద్రియాలున్నాయి. ఇంద్రియాలని మనసు నడిపిస్తూ ఉన్నది. దానికి ఒక ప్రాణం ఉన్నది. ఓ దేహం ఉన్నది. కాబట్టి రకరకాల అనుభవాలొచ్చేస్తాయా అంటే, ఆ అనుభవాల్ని తెలుసుకుంటూ ఉన్న బుద్ధి కూడా కావలసి ఉంటుంది. కాబట్టి జ్ఞానమయ, విజ్ఞానమయ కోశమని ఇంకొకటి ఉంటుంది మళ్ళీ. జ్ఞానాత్మ, విజ్ఞానాత్మ అని ఉంటుంది లోపల. ఆ విజ్ఞానాత్మ కూడా ఆత్మే మరి. కాదని చెప్తామా మనము? కాదు గదా! మనసుని గూడా ఆత్మ అని చెప్తాము. నాకు వాళ్ళు ఆత్మీయులండి అంటే నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళని అర్థం. దేహాన్ని చూపించే ఆత్మ అంటాము. జీవాన్ని చూపించే ఆత్మ అంటాము. జీవాత్మ అని. దేహాత్మ అంటాం, జీవాత్మ అంటాము. ఇంద్రియాలతో ఉన్నదాన్ని ఆత్మ అంటాము మనసుని. జ్ఞానం కావాలి కాబట్టి దాన్ని విజ్ఞానాత్మ అంటాము. ఈ రకంగా ప్రతి దాన్ని ఆత్మ అని పిలుస్తాము. అనుమానమేమి లేదు. అన్నీ ఆత్మలే. ప్రతిది ఆత్మే. కానీ అంత మాత్రమే కాదు. మనకి ఈ మంత్రాలన్నీ ఇది గూడా ఆత్మే, అది గూడా ఆత్మే అనగానే ఇక్కడికే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయామంటే మనం గూడా చార్వాకుల్లాగా ఇవన్నీ నిజమే నిజమే అనిపిస్తాయి మరి. మనం అక్కడక్కడే ఆగిపోతాం అసలు యాక్చువల్‌గా ఆత్మ దాకా వెళ్ళకుండా. అన్నమయాదిభ్యః ఆనందమయాంతేభ్యః ఆత్మభ్యః చాలా ఆత్మలున్నాయి. 5 ఆత్మలవే. దేహాత్మ దగ్గర నుంచి, జీవాత్మ దగ్గర నుంచి, ఇంద్రియాత్మ దగ్గర నుంచి, విజ్ఞానాత్మ దగ్గర నుంచి అన్ని ఆత్మలుంటాయి మళ్ళీ. అయితే అభ్యంతరతమం అన్నింటి కన్నా లోపల బ్రహ్మమున్నది. అదసలు ఆత్మ. దాన్ని బ్రహ్మ విద్యతో తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ విద్యతో తెలుసుకోవడం ఏదున్నదో దాని పేరు అన్న బ్రహ్మ ఉపాసన. దాన్ని ప్రత్యేగాత్మగానే ప్రత్యేగాత్మత్వేన దిదర్శయిషుః చూపించాలన్న ఇచ్ఛతో మన శాస్త్రము అవిద్యాకృతమైన ఈ పంచకోశాలను పక్కకు అపనయం అంటే తొలగించి ఎట్లా అనేక తుషకోద్రవ వితుషీకరణము. తుషం అంటే పొట్టు అని అర్థము. వడ్ల గింజల పైన వడ్ల పైన పొట్టుంటుంది గదా! దాన్ని తొలగిస్తే లోపల తదంతర్గతంగా తండులము అంటే బియ్యపు గింజ బయటబడి కనిపిస్తుంది. ఆ పైన ఏదంతా ఊక ఉన్నదో, ఇక్కడ తుషకం అని పిలుస్తున్నదేదున్నదో తుషం అంటే ఊక. ఆ పైన ఉన్న ఊకంతా
తొలగించి చూస్తే, ఆ లోపల ఉన్న బియ్యపు గింజ ఎట్లా కనిపిస్తుందో, వడ్ల గింజల్లో నుంచి బియ్యపు గింజలు ఎట్లా బయటపడి తెలుస్తాయో, అట్లా నువ్వు ఈ పైన ఉన్న పొరలన్నీ తీసి చూడు అని ఈ కోశాలన్నీ తీసి విప్పదీసి చూపిస్తూ ఉన్నది మనకు మన వేదము. అంత మాత్రమే అయిపోలేదు. నువ్వు చొక్కాలు చూసి అదే నేను అనుకోకు. ఒక్కొక్క చొక్కా విప్పి చూపిస్తుంటే, ఓహో! ఇదేనేనా? 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 అని నువ్వు కన్‌ఫ్యూజ్ అవ్వకు. అన్నీ ఒక్కొక్క చొక్కా విప్పి చూపించి వీటన్నింటికి లోపల ఉన్నది నువ్వో. నువ్వు కదులుతుంటే ఈ చొక్కాలన్నీ కదులుతున్నాయి. కదులుతున్న వాటిని చూసి నువ్వో, అదే నేననుకుంటున్నావు కాదు అని చెప్పడం ఇక్కడ ముఖ్యము. తస్మాత్ వై ఏతస్మాత్ అన్నరసమయాత్ ఇత్యాది. అందుకనే ప్రతిది అన్నరసమయం దగ్గర నుంచి మొదలుపెట్టి, అక్కడి నుంచే ఇవన్నీ వచ్చాయి అని ఎందుకు చెప్తూ ఉన్నది? వీటన్నింటికి లోపల ఈ పైన ఉన్న ఏ ఊక ఉన్నదో దాన్నంతా తొలగించి నీకు చూపించడం కోసమే ప్రయత్నం చేస్తున్నది మనకి మంత్ర సమూహమంతా. ఈ మంత్ర గ్రామమంతా. తస్మాత్ ఏతస్మాత్ యథా ఉక్త అన్నరసమయాత్ పిండాత్ అన్యః వ్యతిరిక్తః అంతరః అభ్యంతరః ఆత్మా పిండవత్యేవ మిథ్యాపరికల్పితం ఆత్మత్వేన ప్రాణమయః ప్రాణః వాయుః తన్మయః తత్ప్రాయః. తస్మాత్ ఏతస్మాత్ ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చామో అన్నమయ కోశం దగ్గర నుంచి. కాబట్టి ఆ అన్నరసం దగ్గర నుంచి మొదలుపెట్టిన పిండం ఏదున్నదో అన్నమయ కోశం అన్న పిండం. పిండము అంటే ఏదైతే పోగు చెయ్యబడ్డదో అనర్థం. ఏదైతే కుప్పబోసి ఉంచామో అనర్థం. దానికి అన్యంగా, వేరేగా, అంతరహ అభ్యంతరంగా లోపల ఆత్మ ఇంకొకటుంటుంది. అది గూడా ఆత్మే మళ్ళీ. కాకుండా పోలేదు. ప్రాణం ఉంటే దాన్ని జీవాత్మ అని పిలుస్తాము. ఆ జీవం పోయిందనుకోండి, ప్రాణం పోయిందనుకోండి, అది జీవం లేని ఆత్మ అని చెప్తాము. నిర్జీవమైన ఆత్మ అని చెప్తాము. అది గూడా ఆత్మే. కాకుండా పోలేదు. పిండవత్యేవ ఈ పైన పిండమేదున్నదో, అన్నమయ కోశం అన్న పిండమేదున్నదో ఆ పోగు, దానిలాగానే ఇది గూడా మిథ్యా పరికల్పితమైన ఆత్మ. నిజంగా ఉందనుకుంటున్నావా? ఇంత చెప్తూ వస్తే నిజంగా ఉందనుకునేవో. అది గూడా మిథ్యా పరికల్పితమైన ఆత్మలాగానే ఈ ప్రాణమయ కోశం గూడా ఉంటుంది. ఈ ప్రాణమయం ఆత్మ. ప్రాణం అంటే వాయువులింతకి. ప్రాణం అంటే ఇంకేంటో అనుకునేవు. ప్రాణం అంటే గాలి. తత్మయమై ఉండడం అంటే తత్ప్రాయంగా ఆ విధంగా ఉంటుందది. తేన ప్రాణమయేన ఏషః అన్నరసమయః ఆత్మ పూర్ణః వాయునా ఏవ ధృతిః. తేన అంటే ఈ ప్రాణమయేన ఈ ప్రాణమయ కోసం ప్రాణమయమన్న ఆత్మ ఏదున్నదో అది ఏషః అంటే ఈ అన్నరసమయమైన ఆత్మ ఏదున్నదో దాన్ని పూర్ణంగా వాయునా ఏవ గాలితోటే ధృతి అంటే తిత్తి అని అర్థం. తోలు తిత్తి అని పిలుస్తాం గదా! భస్త్రి అంటాము, తిత్తి అంటాము, ధృతి అంటాము. అందులో ఈ అన్నరసమయమైన ఆత్మ ఏదుందో అందులో ఈ ప్రాణమయమైన ఆత్మ పూర్తిగా గాలిలాగా కంప్లీట్‌గా ప్రాణం అంటే గాలే వాయువు. ప్రాణవాయువులతోటి పూర్తిగా నిండి ఉంటుంది. సహ వై ఏషః ప్రాణమయః ఆత్మా పురుషవిదః ఏవ పురుషాకారః ఏవ స్థిరః పక్షాదిభిః. సహ వై ఏషః ఈ ప్రాణమయ ఆత్మ ఏదున్నదో అది పురుషుల్లాగానే ఉంటుంది. పురుషాకారంలోనే. తల, పక్షములు వాటితో. అప్పుడు మన పూర్వపక్ష ప్రశ్న ఏమంటే, కిం స్వతః ఏవ? దాని పాటికది మళ్ళీ సెపరేట్‌గా ఒక పురుషాకారం ఉంటుందా అంటే, నా కాదు. దానికి మళ్ళీ సెపరేట్‌గా ఒక పురుషాకారం లేదు. ఉన్న ఈ అన్నమయమైన పురుషాకారంలోనే ఈ ప్రాణమయం పూర్తిగా నిండుతుంది. ప్రసిద్ధం తావత్ అన్నరసమయస్య ఆత్మనః పురుష విధత్వం. అన్నరసమయమైన ఆత్మను పురుషుడిగా చెప్పడము ప్రసిద్ధంగా ఉన్నది. అందులో ఈ ప్రాణమయము నిండుతుంది పూర్తిగా. పూర్తిగా పూర్ణం చేస్తుంది. తస్య అన్నరసమయస్య పురుష విధతాం పురుషాకారతాం. ఆ అన్నరసమయమైనదేదున్నదో ఆత్మ అది పురుష విధంగానే ఉంటుంది పురుషాకారంలో. దాన్ని అనుసరించి అయం ఈ ప్రాణమయమైనదేదున్నదో ఆ ఆత్మ అదే పురుష విధంగానే
మూష నిషిక్త ప్రతిమావత్. ఆ మూసలో వేసిన బొమ్మలాగానే. మూసలో ఏదో రాగిని కరిగించి పోస్తే బొమ్మ ఉన్నట్టే ఇది గూడా ఉంటుంది గానీ, స్వతహ ఏవ నా. దాని పాటికది మళ్ళీ సెపరేట్‌గా ఇంకొక బొమ్మ గాదు. ఈ బొమ్మలోనే అది నిండి ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చెప్పుకున్న ఈ రష్యన్ డాల్స్ ఎగ్జాంపుల్ ఎక్కువగా పనెందుకు చెయ్యదు అంటే, కొంతవరకు హెల్ప్ చేస్తుంది ఊహించుకోవడానికి. కానీ యాక్చువల్‌గా ఇంత సెపరేట్‌గా ఉండవు. అన్నమయ్య కోశంలో నుంచి ప్రాణమయ కోశాన్ని సెపరేట్‌గా తీసి పక్కన పెట్టలేము. అట్లానే నేను చెప్పిన ఆ చొక్కాల ఎగ్జాంపుల్ గూడా కంప్లీట్‌గా పనిజేయదు. చొక్కాలు విప్పదీసినట్టు ఒక చొక్కాని తీసి, ఒక చొక్కాని తీసి, ఒక చొక్కాని తీసినట్టు ఈ కోశాలు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టలేము. అన్నమయ్య కోశంలోనే ఇవన్నీ పూర్తిగా నిండి ఉంటాయి. కాబట్టి సొంతంగా వాటి పాటికి అవి ఉండవు. వేరేగా ఉండడానికి అవకాశం లేదు. అందులోనే నిండి ఉంటాయి. ఇప్పుడు ఏవం పూర్వస్య పూర్వస్య పురుష విధతా తాం అను ఉత్తరోత్తరః పురుషవిదః భవతి. ఈ విధంగా ఇంతకు ముందు ముందు ఉన్న ఏ రూపాలున్నాయో వాటిలోకి తర్వాతొచ్చేవన్నీ అదే రూపంగా ఉంటూ పూర్వః చ ఉత్తరోత్తరేణ పూర్ణః. ముందు ముందున్న వాటిని తర్వాతొచ్చేవి పూర్తిగా నింపుతూ ఉంటాయి. కథం పునః పురుష విధత అస్య ఇతి ఉచ్యతే. ఈ పురుష విధత పురుష విధంగా ఉండడం అంటే ఏమి అంటే, తస్య ప్రాణమయస్య ప్రాణః ఏవ శిరః. ఆ ప్రాణమయమైన ఆత్మకు ప్రాణమే తల. ప్రాణమయస్య వాయువికారస్య ప్రాణః ముఖ నాసికా నిస్సరణః వృత్తివిశేషः శిరః ఏవ పరికల్ప్యతే వచనాత్. మన వేదవచనం ప్రకారం ఈ మంత్రం ప్రకారము ప్రాణమయమైన ఆత్మ ఏదున్నదో అదేమింతకంటే వాయు వికారము కొన్ని రకాల గాలులు. అందులో ఒకటి ప్రాణవాయువు. నోట్లో నుంచి, ముక్కులో నుంచి వస్తూ పోతూ ఉండేది ఏదున్నదో ఆ వృత్తి విశేషము. అది దాని తల అని కల్పించి చెప్తున్నది మనకి ఈ మంత్రం. సర్వత్రా వచనాతేవ పక్షాది కల్పన. అట్లానే ఆ మంత్రం గూడా రకరకాలుగా కల్పించి మనకు ఊరికనే అర్థం చేసుకోవడానికి ఎక్స్‌ప్లనేషన్ కోసం చెప్తూ ఉన్నది. వ్యానవృత్తిః దక్షిణః పక్షః. వ్యానము అంటే ఆ గాలుల్లోనే వ్యాన వృత్తితో ఉన్నదేదున్నదో వాయువు అది కుడి చెయ్యి. అపానః ఉత్తరః పక్షః. అపాన వాయువులేవున్నాయో అవి ఆ ప్రాణమయ ఆత్మకు ఎడం చెయ్యి. ఆకాశః ఆత్మ. యా ఆకాశస్థః వృత్తివిశేషः సమానాఖ్యः సః ఆత్మా ఏవ ఆత్మ ప్రాణవృత్తి అధికారాత్ మధ్యస్థత్వాత్ ఇతరాః పర్యంతాః వృత్తి అపేక్ష్య ఆత్మ. ఆకాశమే ఆత్మ దానికి. ప్రాణమయ కోశానికి ప్రాణమయ ఆత్మకు ఆకాశమే ఆత్మ. ఏదైతే ఆకాశంలో ఉన్న వృత్తి విశేషం ఉన్నదో అదే పేరున్నదిక్కడ. సహ ఆత్మైవ ఆత్మ. అదే ఆత్మ. ఆ ఆకాశమే ఇక్కడ దీనికి ఆత్మ. ఆకాశం లేకపోతే గాలి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, ఆ ఆకాశం దీని ఆత్మ అయి ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ప్రాణవృత్తి అధికారాత్ ప్రాణవృత్తులను చెప్తూ ఉన్న అధికారం అంటే అధికరణం, ప్రకరణం కాబట్టి మధ్యస్థత్వాత్ ఇతరాః పర్యంతాః. ఇక్కడ ఈ ప్రాణమయ కోశానికి మధ్యలో ఉన్నది అని దాని వృత్తిని బట్టి మనము ఇది ఆత్మ అని చెప్పుకుంటున్నాం. మధ్యలో ఉన్నది ప్రధానమని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి. మధ్యం హి యేషాం అంగానాం ఆత్మ ఇతి శృతి ప్రసిద్ధః. మధ్యస్థస్య ఆత్మత్వం. మధ్యలో ఉన్నది అంగాలన్నింటికి మధ్యలో ఉన్నదేదున్నదో అది ఆత్మ అని ప్రశ్నోపనిషత్తులోని ఈ శృతి వచనాన్ని బట్టి ప్రసిద్ధంగా మనకేం తెలుస్తుంది అంటే, మధ్యలో ఉన్నది గాబట్టి ఈ ఆకాశము ఆత్మ. పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠ. పృథివీ ఇతి పృథివీ దేవత ఆధ్యాత్మికస్య ప్రాణస్య ధారయత్రి స్థితిహేతుత్వాత్. పృథివీ అంటే దీనికి పుచ్ఛం, అది ప్రతిష్ఠ ఆధారమై ఉన్నది. ఎందుకు అంటే పృథివీ అంటే ఇక్కడ పృథివీ దేవతా స్వరూపము. ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఆది దైవికంగా. కాక ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా చూద్దాము. ప్రాణాలను నిలబెట్టాలి అంటే
ఆ స్థితి హేతువు ఏదున్నదో స్థితికారకమై ఉన్నది, అన్నింటినీ ధరించేది ఆధారమై ఉన్నది ధరిత్రి గాబట్టి, ఆ విధంగా కూడా పృథివీ అయి ఉన్నది అని ఆధ్యాత్మికంగా కూడా చూసుకోవచ్చు. సా ఏషా పురుషస్య అపానమవష్టభ్య ఇతిః శృత్యంతరం. ఇంకొక వేదవాక్యం ఏం చెప్తున్నది అంటే, పురుషుణ్ణి ఈ అపానమే నిలబెట్టి ఉంచుతుంది అని. పురుషస్య పురుషుడి యొక్క అపానమే అవష్టభ్య ఆధారమై ఉన్నది అని చెప్తూ ఉన్నది కాబట్టి, మనకు తెలుస్తున్నదేమంటే, ఈ విధంగా మనకు భూమి వీటన్నింటికి ఆధారమై ఉన్నది. పృథివీ ప్రాణమయ కోశానికి ఆధారం ప్రతిష్ఠ అయి ఉన్నదని తెలుస్తున్నది. అన్యథా ఉదాన వృత్తి ఊర్ధ్వగమనం గురుత్వాత్ పతనం వా స్యాత్ శరీరస్య. ఇంకొక విధంగా చూస్తే ఉదానానికి ఇంకొక వృత్తి ఉన్నది. ఆ వాయువుకు ఉన్న ఒక లక్షణం ఏమి అంటే ఊర్ధ్వగమనం చేయగలదది. తేలిగ్గా ఉంటే పైకి వెళ్తుంది. గురుత్వాత్ బరువుగా ఉన్నది అంటే పతనమవుతుంది ఆ శరీరంలో ఉండి. తస్మాత్ పృథివీ దేవత పుచ్చం ప్రతిష్ఠ ప్రాణమయస్య ఆత్మనః. ఈ విధంగా గూడా తేలిగ్గా ఉంటే పైకి వెళ్ళడం, బరువుగా ఉంటే కిందికి రావడం ఇవన్నీ లక్షణాలు ఉండడం చేత వాయువుకు ఉదాన వాయువుకు పృథివీ దేవతగా తీసుకోవచ్చు. లేదా ఆధ్యాత్మికంగా దానికున్న లక్షణాన్ని బట్టి గూడా ఈ పుచ్చము ప్రతిష్ఠ అయి ఉన్నది మన ప్రాణమయ ఆత్మకు. తస్మిన్యేవ అర్థే ప్రాణమయ ఆత్మ విషయః ఏషః శ్లోకః భవతి. దీని గురించి చెప్పడానికే ప్రాణమయ ఆత్మ గురించి చెప్పడమే విషయంగా ఈ శ్లోకం ఉన్నది అని చెప్తూ భాష్యాన్ని పూర్తి చేశారు. ఇంక మళ్ళీ తర్వాత అనువాకలో ఈ ప్రాణమయ కోశం గురించి కొంత చెప్పి, మనోమయ కోశం గురించి చెప్పడం మొదలుపెడతారు. ముందు మంత్రం చూసుకుందాము. ప్రాణం దేవాః అనుప్రాణంతి మనుష్యాః పశవః చ యే ప్రాణః హి భూతానాం ఆయుః తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. సర్వం ఏవ తే ఆయుః యంతి యే ప్రాణం బ్రహ్మ ఉపాసతే. ప్రాణః హి భూతానాం ఆయుః తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే ఇతి. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మా యః పూర్వస్య తస్మాత్ వై ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యః అంతరః ఆత్మా మనోమయః తేన ఏషః పూర్ణః. సహ వై ఏషః పురుషవిదః ఏవ తస్య పురుషవిదతాం అను అయం పురుషవిదః. తస్య యజుః ఏవ శిరః ఋక్ దక్షిణః పక్షః సామ ఉత్తరః పక్షః ఆదేశః ఆత్మా అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠ. తదపి ఏషః శ్లోకః భవతి. ఈ ప్రాణాన్ని అనుసరించే దేవతలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. ప్రాణం లేకపోతే దేవతలు కూడా జీవించలేవు. దీనికి మళ్ళీ ఆది భౌతికంగా ఒక అర్థం చెప్పుకుందాము. ఆధ్యాత్మికంగా కూడా ఒక అర్థం చెప్పుకుందాము. ఆది భౌతికంగా దేవతలంటే అగ్ని ఉన్నదనుకోండి. ఈ అగ్ని గాలి లేకపోతే నిలబడదు, ఆరిపోతుంది. ప్రాణం అంటే వాయువులు. గాలి లేకపోతే అగ్ని కూడా ఆరిపోతుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. లేక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆధ్యాత్మికంగానే. దేవతలు ఎందుకంటే మనం చెప్పుకున్న ప్రకరణం ఆధ్యాత్మికం కాబట్టి, దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ప్రాణం లేకపోతే నిలబడవు, జీవించి ఉండలేవు. మన ఇంద్రియాలు ప్రాణాన్ని అనుసరించి ప్రాణంతి బ్రతికి ఉంటాయి ప్రాణంతో. అట్లానే మనుషులైనా సరే, పశువులైనా సరే, ఏవైనా సరే అన్నీ ప్రాణం పైనే ఆధారపడి జీవించి ఉంటాయి. ప్రాణం లేకపోతే అన్నీ మరణిస్తాయి. ప్రాణః హి భూతానాం ఆయుః. ప్రాణమే జీవులకు ఆయుష్. ఎందుకు అంటే వాళ్ళ ఆయుష్ అయిపోయిందంటే ప్రాణం పోతుంది కాబట్టి. ప్రాణం పోయిందంటే ఆయుష్ అయిపోతుంది కాబట్టి. అందుకని ప్రాణుల యొక్క ఆయుష్ ఏమి అంటే వాడి ప్రాణం.
తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. అందుకని ప్రాణాన్ని సర్వాయుష్ అని పిలుస్తారు. సర్వం ఏవతే ఆయుహుయ్యంతి ఏ ప్రాణం బ్రహ్మ ఉపాసతే. ఎవరైతే అన్న బ్రహ్మోపాసన చేసిన వాళ్ళు అన్న బ్రహ్మాన్ని పూర్తిగా సమస్తం పొందుతారో, అట్లానే ప్రాణ బ్రహ్మోపాసన చేసిన వాళ్ళు మళ్ళీ ప్రాణాన్ని సర్వం సమస్తం ప్రాణాన్ని పొందుతారంటే పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారంటే మధ్యలో చనిపోవడం అట్లాంటివన్నీ ఉండవు. ప్రాణ బ్రహ్మోపాసన చేసిన వాళ్ళు పూర్తి ఆయుర్దాయంతో ఉంటారు. ఎందుకంటే ప్రాణం అంటే ఆయుష్ అని చెప్పుకున్నాం కాబట్టి. ప్రాణో హి భూతానాం ఆయుః. ప్రాణమే ప్రాణులకు ఆయుష్. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే ఇతి. అందుకని దాన్ని సర్వాయుషం అని పిలుస్తారు. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ. ఇప్పుడు ఇది మన ప్రాణము ఆ శారీరుడికి శరీరంలో ఉన్నవాడికి ఆత్మ. యః పూర్వస్య ఏదైతే ఇంతకు ముందు ఉన్న అన్నమయ కోశం ఉన్నదో అది శరీరము. దాంట్లో ఉన్న ఆత్మ ఇంకొకటి ఇది ప్రాణమయము. తస్మాత్ వై ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యః అంతరః ఆత్మ మనోమయః. తస్మాత్ వై ఏతస్మాత్ ఈ ప్రాణమయ కోశం ఏదున్నదో ప్రాణమయ ఆత్మ దానికన్నా అన్యంగా వేరేగా అంతరంగా లోపల మనోమయమన్న ఆత్మ ఇంకొకటి ఉన్నది. తేన ఏషః పూర్ణః. ఈ మనోమయ ఆత్మ ఆ ప్రాణమయ ఆత్మని పూర్తిగా నింపుతుంది. సహవ ఏషః పురుష విదః ఏవ. అది కూడా మళ్ళీ పురుష రూపంలోనే ఉంటుంది. తస్య పురుష విధతాం అను అయం పురుష విదః. ప్రాణమయ కోశం అంటే బేసిక్‌లీ ప్రాణమయ కోశం కూడా అన్నమయ కోశం ఏ రూపంలో ఉంటుందో, ఎందుకంటే అది మూస కాబట్టి, ఆ మూసను బట్టి ఆ అన్నమయ కోశాన్ని బట్టి ప్రాణమయ కోశం ఎందుకు మాటి మాటికి మూస మూస అని చెప్తున్నారంటే, ఒక రూపం ఉన్నదనుకోండి, అది 4 ఫీట్ ఉండొచ్చు, 2 ఫీట్ అడ్డంగా ఉండొచ్చు. లేదా ఒకటి 6 ఫీట్ ఉండొచ్చు, 1 ఫీట్ అడ్డంగా ఉండొచ్చు. ఆ రకంగా ఆ ఆకారం ఎంతుందో మనం ఎట్లా చెప్తామో, ఇప్పుడు ఏ ఆకారము బయట అన్నమయ ఆత్మ ఎంతుందో, దేహాత్మ ఎంతుందో, అంతే లోపల సేమ్ టు సేమ్ అదే సైజులో ప్రాణమయాత్మ, మనోమయాత్మ, మిగిలిన ఆత్మలన్నీ ఉంటాయి. దేహమయ ఆత్మ కన్నా తక్కువ సైజులోనో, దేహమయ ఆత్మ కన్నా పెద్ద సైజులోనో, అన్నమయ ఆత్మ కన్నా తక్కువ సైజులోనో, అన్నమయ ఆత్మ కన్నా పెద్ద సైజులోనో మిగిలినవన్నీ ఉండడానికి అవకాశం లేదు. అన్నమయ ఆత్మ ఎంత ఉంటుందో ఆకారము, ఆ లోపల ఉన్న ఆత్మలు కూడా అంతే ఆకారంతోటి అట్లనే సేమ్ టు సేమ్ ఉంటాయి. దాని పురుష విధమే దీని పురుష విధం. దాన్ని అనుసరించి ఇది ఉంటుంది. అన్నమయ ఆత్మ ఒకంతుంటే, దాని లోపల ఉన్న ప్రాణమయ ఆత్మ ఇంకొక సైజులో, మనోమయ ఆత్మ ఇంకో సైజులో అట్లుండవు. మొత్తం అంతా ఒకటే సైజులో ఉంటాయి. అన్నమయ ఆత్మ ఏ సైజులో ఎట్లా ఉందో దాని రూపమో, అట్లానే మన మనోమయ, ప్రాణమయ మిగిలిన ఆత్మలు గూడా ఉంటాయి. తస్య యజుః ఏవ స్థిరః. మన ఈ మనోమయ ఆత్మకు యజుః, యజుర్వేదం తల, ఋగ్వేదం కుడి చెయ్యి, సామవేదం ఉత్తర చెయ్యి, ఆదేశం ఉపదేశం దాని ఆత్మ, అథర్వాంగిరసుడు దాని పుచ్చం దాని ప్రతిష్ఠ. అథర్వాంగిరసుడు అంటే అథర్వ వేదము దాని ప్రతిష్ఠ. తదపి ఏషః శ్లోకః భవతి. ఇది ఈ శ్లోకము. మళ్ళీ దీన్ని ఇంకా కొంచెం తర్వాత శ్లోకంలో మంత్రంలో గూడా మనకు వివరించి చెప్తారు. దీని అర్థము మళ్ళీ భాష్యంలో ఉన్నది. మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.